నమస్తే నేను మీ శ్రీవల్లి. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్తిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. లక్ష గొంతులు 1000 డప్పులు, ఆడపిల్లలు వద్దట అందుకే బయటకు పంపించిందట. దొంగలు దోషిర్రు, తాళాలు కోసి షటర్లు లేపిర్రు. ఏనుగుల బీభత్సం, రైతన్నలకు కన్నీటి పర్వం. ఇన్ని రోజులు ఊరికి దూరంగా ఉన్నాం, ఇప్పుడు నడి రోడ్డుల నిలబడి గర్జిస్తామని అంటారు. ఇన్ని రోజులు సావులకు పెళ్లిళ్ళకు కొట్టిన మా డప్పు సప్పుడు ఇప్పుడు దండోరెత్తమని అంటారు. లక్ష డప్పులు 1000 గొంతుల కార్యం ముంగటేసుకున్నారు కదా, అగో గదాన్ గురించే ఇప్పుడు వార్త చూడుర్రో పారి. బ్రహ్మకు 4 కుమారులైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు గాని 5వ సంతానంగా పంచములను సృష్టించి ఊరవతలుంచి కనీసం మనుషులుగా కూడా గుర్తించినటువంటి జాతి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంతో కదం దొక్కుతుంది మాదిగ దండోరా. గా కార్యక్రమం కోసం మందకృష్ణ అన్న కాలుకు బల్పం కట్టుకున్నట్టుగానే తిరుక్కుంటా పల్లె పల్లె గల్లి గల్లి ఊరు వాడ తిరుక్కుంటా ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాడికి వచ్చిండు. ఇక మందకృష్ణ అన్న మైకుల ముంగడికి వచ్చి గీ తీరులో మాట్లాడుకుంటా బ్రాహ్మణ ఆడబిడ్డలు వైశ్య ఆడబిడ్డలు తప్పుకుంటున్న విషయం మీరు మర్చిపోతారు. మనకు అనుకున్నాం వాళ్ళు కూడా రేపుకుంటారు. అంటే సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు మనకు అండగా నిలబడ్డాయి. నంబర్ 3, ఈ దేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో వేసిన ప్రతి కమిషన్ మనకు లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన విషయం వరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా ఈ దేశంలో అక్కడక్కడ ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేస్తే ఆ కమిషన్ నివేదికలు కూడా అక్కడ అనుకూలంగానే వచ్చేసింది. అందుకు కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వర్గీకరణ కనుక రిపోర్ట్ ఇచ్చింది. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నేను వేదిక మీద ఉన్న సమయంలో ఒప్పుకున్నాను. ఇవన్నీ రికార్డ్ సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అనుకూలమే. మాదిగలొక్కలే కాదు, ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ పోరాటం న్యాయం అనేదని నమ్మేటోళ్ళందరూ కూడా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుకుంటా. ఎస్సీ ఉపకులాలు 59 అయితే 58 ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణ పోరాటానికి మద్దతిస్తున్నాయి. ఆ ఒక్కటి తప్ప నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. మరి ఎవరికి భయపడతాడో ఏమో. అమలు కోసం జరగబోయే మహోద్యమంలో మాదిగలే కాకుండా ఎస్సీ వర్గీకరణ సమర్థించే ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పుల గుండె చప్పుల కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తు కోసం, మిగిలిన 58 మొత్తం కులాల భవిష్యత్తు కోసం, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జరిగే పోరాటం అతి కీలక దశ చేరిన సమయంలో మాదిగలు సామాన్యులైన, నిరక్షరాస్యులైన, విద్యార్థులైన, కార్మికులైన, ప్రజాపతులైన, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైనా సరే మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహోద్యమంలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా జరగబోయే సాంస్కృతిక ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణను ఈ 30 ఏళ్ళుగా సమర్థిస్తూ వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా
ఈ వర్గీకరణ కోసం జరగబోయే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నైతిక మద్దతును, వర్గీకరణ కోసం పోరాడే శక్తులకు నైతిక అండదండలను రేపు ఫిబ్రవరి 7న వచ్చి తన సంఘీభావాన్ని క్రియాశీలకంగా చాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో ఉన్న పెద్ద కోర్టు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇయ్యంగానే మొట్టమొదలు స్పందించింది రేవంత్ రెడ్డి సారే గాని మరి ఇప్పుడు ఎందుకో గప్చుపునున్నాడు అని రేవంత్ రెడ్డి మీద గట్టిగానే గరమైండు మందకృష్ణ మాదిగ అన్న. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేసే విషయం ఒకటే, ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. గతంలో రాహుల్ గాంధీ గారి నుంచి మొదలుకొని మల్లికార్జున ఖర్గే వరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేసిన చరిత్ర ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా శాసనసభలో వర్గీకరణ చేస్తామని హామీ ఉన్నది. పార్టీ స్టాండ్ను, ప్రభుత్వ నిర్ణయాన్ని, మీరిచ్చిన మాటను నిలబెట్టుకొని మాదిగలకు న్యాయం చేయాలని, మాదిగలతో పాటు మిగతా 57 కులాలకు న్యాయం చేయాలని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి ఎక్కువ కనుక వాళ్ళ పలుకుబడికి తలొగ్గి వర్గీకరణ జాప్యం చేసిన, వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు మరిన్ని చేపట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద సమరశంఖం మాదిగలు యుద్ధం చేయక తప్పదనే విషయం కూడా, పూరించక తప్పదనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఫిబ్రవరి 7 కంటే ముందు వర్గీకరణ జరిగితే, వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే అది కాంగ్రెస్కే మేలు. కానీ వర్గీకరణ జరగకుండా మాలల ఒత్తిడి తొలగి వర్గీకరణ విషయంలో ముందుకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాలైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం కూడా ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు, ఏకంగా 30 ఏళ్ల సంధి జరుగుతున్న పోరాటంలో న్యాయం ఉన్నదని దేశంలో ఉన్న పెద్ద కోర్టు సుప్రీంకోర్టు చెప్పినా కూడా వర్గీకరణ జరుగుతలేదంటే రాజ్యం ఎవరి చేతులు ఉన్నట్టు? ఇవో చిన్న ముచ్చటుల్లా అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఆస్తి పంచుకొని కలిసి ఉన్నట్టుగా గట్లనే గిది కూడా పంచుకొని కలిసి ఉండాలి గాని లేనోడేమో లేకెడితే ఉన్నోడేమో ఇంకింత కావాలని అడవచ్చే. ఇక గిట్లున్నప్పుడు యుద్ధం తప్పేటట్టే లేదులా. మాదిగా ఉపకులాల గుడ్డ చప్పుడే వస్తుంది, వినండి వినండి. ఈ పోటీ ప్రపంచంలో గట్టిగా చెప్పాలంటే ఆడవిల్లలే అన్ని రంగాలల్లో ముందుగాలు ఉన్నారు. ఇక మొగోళ్ళకు మరింత గట్టి పోటీనిస్తారులా. ఇంట్లో ఆడవిల్లలు ఉంటే ఇల్లు అంతా కలకలలు ఆడుతుంది. ఇక జన్మనిచ్చేటందుకు కట్టుకునేటందుకు ఆడామే కావాలి, కానీ కడుపులో పుట్టేటందుకు మాత్రం వద్దట. మరిగా కథ ఏందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. వీడు ఏం మనిషి కావచ్చు, సీసీ ఇన్ని మనిషి కూడా అనద్దులా. అగో గంతగానం గాని మీద కోపం ఎందుకు వస్తుందో అనుకుంటానులా. ఇగో నేను ఇప్పుడు చెప్పబోయే ముచ్చటింటే మీరు కూడా అంతకు మించి తిడతారా మోతేవారిని. ఇగో గిడ గానత్తాడు కదా, గినకు పెళ్ళయి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారట. మొదట అమ్మాయి పుచ్చినాక మొదలు పెట్టిండటకి అక్కకు సుక్కలు చూపెట్టుడు, ఎక్కువ కట్నం తీసుకొస్తావా లేదా అని మస్తు తిప్పల పెడతాడటులా. అయినా కూడా అక్క అటో ఇటో భరించుకుంటున్నదట ఇన్ని రోజులు. ఇక 3వసారి కూడా అక్కకు ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఈసారి కూడా మళ్ళా ఆడపిల్లే పుడుతుందేమోనని అక్కను వాళ్ళ అవ్వగారింటికి తోలిండట. 5 साल हुआ, 5 साल से टॉर्चर है मेरे को। दोनों बेटियां हैं मेरे को। हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर पेट से मेरे को लाके मम्मी के पास छोड़ दिए। 1.5 महीना हो गया, मार के गला वो दबा के करके लाके छोड़ दिए। अब अगर बोले लाके सामान मेरा घर के बाहर फेंक के चले गए। अम्मी को मेरे मामा को खर्चा पानी करो बोल रहे, नहीं करते बोले तो लाके पूरा सामान बाहर फेंक के चले गए। अब रेन बाजार पीएस में केस करी देवर के ऊपर। उन्होंने पहले बच्ची थी, फर्स्ट बेटी हुए को उन्होंने मार के सर फोड़ दिए थे मेरा। वो केस है रैन बाजार पीएस में 2 साल पहले केस करी थी।
वो केस चल रहा है वहाँ पर रैन बाजार में करी, फिर घर पे आके कितनी बार मारे करे टॉर्चर, फिर राजेंद्र नगर में भी करी मैं केस। हर टाइम मैसेज करते मेरे साथ लाके। अब फिलहाल अम्मी के पास हूँ मैं, 1.5 महीने से लाके फिर सामान वो फेंक के चले गए मेरा। ఇక మోతే వారికి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయనకే సపోర్ట్ ఉంటానట చూడండి. ఇక అట్లున్నది మరి వాళ్ళ కథ. ఇక చూసినారులా అక్కకు మళ్ళా ఆడవిలే పుడుతుంది కావచ్చునని అక్క నాళ్ళ అవ్వగారింటికి పొమ్మని నడి రోడ్డు మీద వదిలిపెట్టినంత పని చేసిండటకి మోతేవారి. नहीं नहीं बोले सामान लाके रख दे के गए, बाद कॉल करे मेरे को सामान ला रहा हूँ बोल के, जब कहे सामान यही है। फिर प्रेगनेंसी में अब सब कुछ भी खर्चा पानी नहीं, कुछ भी नहीं, सब फेंक के चले गए। अब कॉला कर रही तो कॉला फोन बंद है, सब जने फोन स्विच ऑफ, उनके फैमिली का भी उनका भी फोन ऑफ है। अब पीएस बाजार पीएस में करी कंप्लेंट में 1.5 महीना पहले, एक्शन नहीं लिए उनला। अकबर खान, मोहम्मद अकबर खान शौहर है मेरे। अकबर खान देवर है आदिल, मेरा देवर है ना आदिल है, आदिल अहमद खान है, अफसर बानू, तीनों पे केस है जो। फिर भी जाके अब 1.5 महीना पहले बोली तो एक्शन नहीं लिए पुलिस वाले। केस है ना माँ, कुछ भी नहीं करते बोल रहे लोग। कंप्लेंट लिखे आप? हाँ अब जा रहे अत्तापुर पीएस, अब उन लोग कल एक्शन लेंगे, जो भी है बात करेंगे पीएस वाले। हसन नगर मदीना मस्जिद के पास एमएस स्कूल का नहीं। ఇక పసిపిల్లల ముఖం చూస్తానన్నా కూడా జాలి కలుగుతలేదు కావచ్చునా. ఈయనకు జన్మనిచ్చింది ఆడ తల్లేనా, ఈయనకు తోడబుచ్చిన అక్కో చెల్లె ఉండనే ఉండే. ఈ అక్క కూడా ఆడామేనా గదే, ఈయన భార్య కూడా ఆడామేనా. అంటే ఈయన జీవితంలో ఇంతమంది ఆడోళ్ళు అవసరం ఉండాలి కానీ ఈయనకు మాత్రం ఆడపిల్లలు పుట్టద్దట. ఏ గసంటి మీద అన్నట్టు ఈ మోతేవారి. ఇప్పుడు ఎప్పుడు ఇక మరి మీరే ఈయనని మనిషి అని పిలుస్తారో ఏమని పిలుస్తారో ఇక మీ ఇష్టానికే వదిలిపెడతానా. దొంగలంటే దొంగలే పోండ్రి, వాళ్ళకి ఏమేం కావాలో అన్ని ఒక్క రోజులనే పోతాం పట్టించురు. షటర్లు లేపిర్రు, సామాన్లు దోసిర్రు. ఒక్క రాత్రే 4 చోట్ల పనితనం చూపెట్టిర్రు అన్నట్టు. ఇక దొంగలంటే దొంగలే పోండ్రి, తాగుతానికి కూడా మందు కూడా దోసుకున్నారు. ఇగో గల కథ ఏందో పురాగే తెలుసుకోవాలి కదా, చూడుర్రా పారి. రైట్, ఇక సెలవు సురు ప్రవేశపెట్టుండ్రి. చూస్తాను కదా, 1 2 3 వారే వా. షటర్ లేపిండ్రు, లోపల వచ్చిండ్రు. ఓహో, వీని మూతికి దత్తి కట్టుకున్నా కూడా ధైర్యం సరిపోతలేదు కావచ్చు, ఇంకా చేయడ్డం పెట్టుకుంటాడు కదా. చక్క గల్ల పెట్ట కాడికే పోతాను పో. ఓర్ని వీళ్ళకు దొంగతనం చక్క ఏ వచ్చినట్టు లేదు. షటర్ సగం లేపి అట్లనే ఉంచిరు కదా. అగ చూడుండి, ఇంకొకటి చిన్నగా లోపలికి వస్తాడు. అరే వీడు ఇంతసేపు బయట కావలి కాసిండు కావచ్చు. పనిమంతులే టార్చి లైట్ వేసుకొని దేవులు ఆడుతాను కదా. దొరికినట్టే ఉన్నది ముల్లే. మూట పట్టుకొని చిన్నగా బయటికి జారుకుంటాను. ఓర్ని షటర్ కిందికి దించరా, గట్టనే ఇడిచిపెట్టిపోతాను. ఇంతకీ దొంగతనం ఏడ జరిగిందంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిందన్నట్టు. 4 పనిమంతులు కూడి 2 గంటలకు పనిసూరు చేసి చక్కగా ముందుగాల కొరియర్ ఆఫీసులకు పోయినరు. ఏ గంటల 70,000 రూపాయలు తీసుకొని రాంగ బాటల బరండి దుకాణం కనబడే వరకల్లా దాని షటర్ కూడా లేపి లోపలికి పోయినరిగా. షాప్ నవ్వుకున్నామా, గజిట్ నెంబర్ 143 ఆర్కే వైన్స్. నైట్ 3 దాటాక ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే 3 దాటాక దొంగల లోపల ఉన్నట్టు మాకు సమాచారం. దీంట్లో లెఫ్ట్ అయినవి 2,000 నుంచి చిల్లర డబ్బులు పట్టిపోయారు.
అంతే. కానీ ఫుల్స్ 8 PM ఫుల్స్ 9, సిగ్నేచర్ ఫుల్స్ 2, గన్ స్పేడ్ 1, మా పోయిన తాలా ఫుల్స్ మందు తాలూకా విశేషాలు అవే. మరి మాకు ఇక్కడ 4:36కి ఈ లోకల్ ఉన్న ఎవరో టీకా వెళ్ళినట్టుంటే మేము వచ్చాం అనమాట. మాది తిమిడి నుంచి వచ్చాను. ఒకటి బ్లెండర్ స్పైడ్ బాటిల్, 2 ఏమో సిగ్నేచర్ బాటిల్, 9 8 PM ఫుల్ బాటిల్ పట్టుకొని చక్కగా గల్లపెట్ట కాడికి పోయి అందులో 2000 రూపాయలు ఉంటే తీసుకొని చిన్నగా బయటపడి మళ్ళా పక్క పొంటి కిరాణం షాపులో జొర్రి కిరాణం దుకాణం కూడా 5 నూనె డబ్బాలు 4 బియ్యం బస్తాలు ఎత్తుకొని అవతల పడ్డారు. తెల్లారి అందరు చూసి లాభోదీపో అని ఎత్తినోరు కొట్టుకొని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయితే పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలలో చూసుకుంటా క్లూస్ టీమ్ తోని అన్ని చెకింగ్ చేసే పనిలో పడ్డారు. అబ్బకి దొంగ లెవెలో గాని మొత్తం నియోజకవర్గం ఒక్కటే రోజు రాత్రి దోసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. ఇక ఈ 4 దొంగలు మరి ఇంకో నియోజకవర్గాన్ని టార్గెట్ చేయక ముందే ఆ 4 దొంగలను పోలీసులే టార్గెట్ చేసి పట్టుకోవాలంటారు పబ్లిక్. అప్పుడప్పుడు ప్రకృతి మనకి ఏదో చెప్పాలని అనుకుంటుంది, అందుకోసమనే మన మీద కోపం చూపిస్తూ ఉంటుంది. ఇక మనుషులు ప్రకృతిని జడగొడితే అది మనల్ని జడగొడుతుంది అన్నట్టు. ఇక ప్రకృతిలో ఉండే జీవరాశులు కూడా గట్నే చేస్తాయి. ఇక ఇప్పుడు గీడ కూడా గీ ఏనుగులు ఏం చేసినాయో చూడుర్రో పారి. అబ్బాబ్బాబ్బా ఏం ఏనుగులు రా నాయన, 7-8 దాకా ఉన్నాయి. చెట్లను చూడండి ఎట్లా పడగొడతానాయో. అమ్మో గోడను కూడా పడగొడతాన్నాయి కదా. అగో ఇటు కూడా చూడండి పంటను ఎట్లా నాశనం చేస్తానాయో ఏనుగుల గుంపు. తినుడేమో కానీ తొక్కి ఖరాబ్ చేసుడే ఎక్కువ ఉన్నది కదా. ఇంతకు గీ బీభత్సం ఏనుగులు ఎక్కడ చేసినాయి అంటే మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెంలే జరిగింది. ఈ ఊరోళ్లకు 15-20 ఏళ్ల సందికి ఏనుగులతోనికి బాధ తప్పుతలేదట. దగ్గర 10 ఎకరాల పంటను అడ్డగోలుగా దొక్కి ఆగం చేసినాయి. పంట వేసింది మొదలు కంటికి రెప్పలే కాపాడుకుంటుంటే తీర పంట చేతికి వచ్చే వాళ్ళకు ఏనుగులు గీ తీర్ల దొక్కి పంటను ఆగమాగం చేయవచ్చునని గీ అన్న గీ తీర్ల గోడెల్లో పోసుకుంటాడు. ఓ అన్న ఏం జరిగిందో చెప్పు, ఎంత నష్టం అయిందో. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడ మండలం పాలెం గ్రామం. ఓ 10 ఎకరాల పామాయిల్, అందులో కర్బూజ వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిల్ పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము ఆ ఏనుగుల్ని.
మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేసి సార్ మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం చేసేసి సార్ ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కోమరాడ పార్వతపురం రూరల్లోకి ఈ బెడద ఉంది వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు రైతులు సర్వనాశనం అయిపోతున్నారు మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం నాశనం చేసేసి చాలా బాధగా ఉంది. అగో విన్నారు కదా, పామాయిలు బొప్పాయి కర్బూజ తోటలు దగ్గర 10 ఎకరాల దాకా పొతం పెట్టినాయి. పోన్రి ఎవరనేమంటాం చెప్పుండి. చేతికొచ్చిన పంటనికి తీర్లా నేరపాలు చేసే ఏనుగుల గుంపు 20 ఏళ్ల సందికి ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని పోరాటం చేస్తానా కూడా సర్కారు వాళ్ళు అయితే ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదని అంటారు. మరి గీ తీర్లకింత నష్టం జరిగింది కాబట్టి సర్కారు వాళ్ళు ఆదుకొని నష్టపరిహారం కట్టియాలని గీ అన్న ఆవేదన అన్నట్టు. జనాలు అడవిలన్నరికి అడవిల బతికే జీవరాశుల బతుకాగం చేసే వరకల్లా అవి జనాలకచ్చి జనాలని గిట్లా ఆగం చేయవచ్చే. గందుకే పర్యావరణాన్ని అలా బతికే జీవరాశులను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి అన్నట్టు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.